అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగా గురువు శంకరాచార్య ఆధ్వర్యంలో దమ్మాయిగూడ మున్సిపాలిటీలోని సాయిబాబాని ఫంక్షన్ హాల్లో యోగా వేడుకలను 21 శనివారం రోజున అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి మాట్లాడుతూ నాకు ఇప్పుడు 72 ఏళ్ల వయసు ఉందని, నా ఆరోగ్యం రహస్యం ప్రతిరోజు యోగా చేయడమే అని తెలిపారు. యోగా వల్ల శరీరం మనసు కూడా ఆరోగ్యంగా ఉంటుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా హఠా యోగా ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుడు శంకరాచార్య మాట్లాడుతూ యోగా కేవలం శారీరక వ్యాయామం మాత్రమే కాకుండా మనసు, శరీరం, శ్వాసపై నియంత్రణ కలిగించే గొప్ప శాస్త్రం అని వివరించారు. యోగాని ప్రతిరోజు ఆచరించడం వల్ల ఏకాగ్రత, ఆత్మవిశ్వాసం పెరిగి ఒత్తిడి, ఆందోళన తగ్గుతుందన్నారు. రక్తపోటు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధులను నయం చేయడంలో యోగా బ్రహ్మాస్త్రంలా పనిచేస్తుందని తెలిపారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ యోగా సాధన చేస్తూ ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలన్నారు. భవిష్యత్తులో ప్రజల్లో యోగాపై అవగాహన కల్పించడానికి అనేక కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఎందుకు ప్రభుత్వం సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ యోగా ఆసనాలతో పాటుగా అందులోని మెళకువలను ఆసక్తిగా నేర్చుకుంటూ చురుగ్గా పాల్గొన్నారు. ఆస్తులున్నాయి, ఇంకా బతకాల్సిన వయసు ఉంది, అనారోగ్యంతో తాగుడికి రకరకాల అని చెప్పాలి. నేను బాగా ఆలోచించిన ఒకసారి, నేను ఇన్ని విద్యలు నేర్చుకొని, యోగా నేర్చుకొని, కరాటే నేర్చుకొని నేను ఇట్లా అవుతున్నానేంది, నా కళ్ళ ముందు వాళ్ళు అట్లా అవుతున్నానేందని చెప్పి ఆలోచనలోంచి పుట్టిందే ఈ హఠయోగాశ్రమం. అప్పుడు నేను డిసైడ్ అయ్యాను, నేను ఏదైనా చేయాలని చెప్పేసి. దానికి యోగా తప్ప మరొక ఆప్షన్ లేదని చెప్పేసి నేను నిర్ణయించుకొని రిషికేష్కి వెళ్ళాను. హిమాలయాలు ఇక్కడ నుంచి 2000 కిలోమీటర్లు భార్య పిల్లలు అందరిని వదిలిపెట్టి 45 రోజులు వెళ్ళి అక్కడ ఆశ్రమంలో జాయిన్ అయ్యి నాకు వచ్చిన విద్యనే మళ్ళీ మెరుగు పెట్టుకున్నాను, సానబెట్టాను. అలా 2 సంవత్సరాలు ప్రతి సంవత్సరం నెల 45 రోజులు వెళ్ళి అక్కడ హఠయోగా అష్టాంగ విద్యలో సాధన చేసి ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ టీచర్ సర్టిఫికేషన్ తీసుకొని, టీచర్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి ఇక్కడ పద్మశాలలో నేను అందరికీ యోగా నేర్పిస్తున్నాను. ముఖ్యంగా అనారోగ్యం ఉన్న వాళ్ళకి, దీర్ఘకాలిక రోగాలు ఉన్న వాళ్ళకి మా దగ్గర ఇది చేస్తున్నాం. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, మనిషి మారాలి. మనకు తెలుస్తూ ఉంటుంది, మన కళ్ళ ముందు జరిగేది తెలుస్తూ ఉంటుంది. ఆరోగ్యాన్ని మించింది ఏది లేదు. ఆస్తిపాస్తులు అన్నిటికంటే ఆరోగ్యం చాలా ఉత్తమమైనది. మన కోసం దేవుడు 24 గంటలు ఇచ్చాడు. 1 గంట మీ ఆరోగ్యం కోసం మీరు కేటాయించాలని మీ అందరికి కోరుకుంటూ ఇప్పుడు ఈ సెషన్ని స్టార్ట్ చేస్తాం. ఈ యోగా అన్నాడు, ఏమన్నాడు? యమము, నియమము, ఆసనము, తర్వాత ప్రాణాయామం, ప్రత్యాహారము, ధారణం, ధ్యానం. ఉదాహరణకు చూడండి, మట్టి తయారు చేస్తారు కుమ్మరి వాళ్ళు, పచ్చికుండ, దాంట్లో నీరు నిలవదు, పుటం పెట్టాలా. పుటం పెడితే అది గట్టి పడుతుంది, అప్పుడు అది నీటికి కానీ మరొక ద్రవ్య పదార్థం. ఫస్ట్ కపాలభాతి, దీన్ని ప్రాణాయామం అంటారు, కానీ ఇది షట్కర్మలలో ఒకటి. ఇది చాలా ముఖ్యమైనది. ఎలా చేయాలో నేను కౌంట్ చేస్తా, ఒక 20 కౌంట్. నా కౌంట్ని బట్టి మీరు చేయండి. స్టార్ట్. 1 2 3 4 5 6. శ్వాసను ముందుకు పుష్ చేయాలి. ముందు ఎవరైనా అర్థం కాకపోతే కళ్ళు వేస్తే ముందు వాళ్ళని చూసుకుంటూ వేయచ్చు, కళ్ళు ముందు చేయాలని ఏం లేదు. 5 6 7 8 9 10 11 12 13 14 15 17 18 19 20. నౌ రిలాక్స్. అలాగే ఉండండి. జ్ఞానం చెప్పచ్చు. మనం చూడొచ్చు, శివుడు ఇదే ముద్రలో ఉంటారు, దేవతలు. కళ్ళు మూసుకోండి, కొంచెం రిలాక్స్ అవ్వండి. 5 6 7 8 9 10. రిలాక్స్ అగైన్. రిలాక్స్ రిలాక్స్. కళ్ళు మూసుకొని ఉండాలి. బ్రీత్. మీ మనస్సును పరిశీలించండి, మీ ఆత్మను పరిశీలించండి, మీ శ్వాస గమనాన్ని పరిశీలించండి. రోజంతా మనం ఎన్నో వ్యాపారాల్లో కానీ వృత్తులుగా ఆందోళన ఉంటుంది. కాసేపైన ఆ మనసుకు విశ్రాంతినివ్వండి. 7 8 9 10. రిలాక్స్. ఈ ఒక్క కపాలభాతి ద్వారా అజీర్ణానికి సంబంధించిన సమస్య వస్తుంది. ఈ ఒక్క కపాలభాతి ఇంకా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది, నాడులను శుద్ధి చేస్తుంది. సో ఈ కపాల ప్రాణాయామం నాడీ శోధన ప్రాణాయామం. ఇది యోగ శాస్త్రంలో ఉన్నటువంటి ఋషులు, యోగులు ఎంత గొప్ప వాళ్ళు కావడానికి కారణం ఈ చూడండి, చూపుడు వేలు
పెదనేలు, చిటికన వేలు, ఉంగరం వేలు గాలిని నిండుగా పీల్చుకోవాలి. మన ఊపిరితిత్తుల నిండా, పొట్ట నిండా గాలిని పీల్చుకొని ఆ తర్వాత దాన్ని కుడిముక్కుతో నెమ్మదిగా వదిలేయండి. ముక్కుతోటి స్లోగా. ఇది ఒక రౌండ్. మళ్ళీ రిలాక్స్ చిన్ముద్రలో. వెరీ గుడ్. నౌ స్టార్ట్. ఇన్హేల్, కుడి ముక్కు మూయండి, ఎడమ ముక్కుతోటి. 1 2 3 7 8. నౌ ఎక్సేల్. 1 స్లోగా కంట్రోల్ ఉండాలి శ్వాస మీద. 2 3 8. మళ్ళీ అదే ముక్తో గాలి పీల్చుకోండి. 1 2 3 4 5 6 7 8. Exhale. 3 4 5 6 7. స్కూల్ పిల్లలు దీన్ని రోజుకు ఒక 10 నుంచి 30 నిమిషాలు సాధన చేస్తే విపరీతమైనటువంటి ఏకాగ్రత వాళ్ళ సొంతం అవుతుంది. దానికోసం వేరే చేయాల్సిన అవసరం లేదు. 2 3 4 5 6 2 3 4 5 6 కాలేదు. దాంతో 1 2 3 4 5. శంకరాచార్య గారు పెద్ద ఎత్తున దమ్మాయిగూడెం, జవహర్ నగర్ కలిపి పెద్ద యోగా దినోత్సవం చేసినందుకు ఆయనకు కూడా చాలా చాలా ధన్యవాదాలు. దాని పెద్దలు గౌరవనీయులు మన వజ్రేష్ అన్న గారు, మన శంకరన్న గారు, మన మాజీ మేయర్లు, మాజీ 10 సంవత్సరాల సంది కూడా యోగా చేస్తున్నా. యోగాతోటే నాకు ఆరోగ్యం చాలా బాగుంది. ఇప్పుడు నాకు 72 సంవత్సరాలు. రోజు గంట సేపు పొద్దున 6 to 7 యోగా చేస్తా. సాయంత్రం 30 నిమిషాలు జిమ్ చేస్తా. పర్ఫెక్ట్గా ప్రోటీన్ ఫుడ్ తింటా. మంచి ఆరోగ్యమైన హెల్త్ ఫుడ్ తింటా. అందుకే పర్ఫెక్ట్ ఉన్నా. ఆరోగ్యం అనేది మన చేతిలోనే ఉంది. మనం ఎట్లా మెయింటైన్ చేస్తే అది అట్లా తయారవుతుంది మన బాడీ. మనం ఏం తిండి తింటామో, ఏం చేస్తామో దాని తగ్గట్టే మనకు రోగాలు వస్తాయి. కాబట్టి అందరం కూడా డబ్బుల కోసం పని చేస్తాం అందరం. కానీ డబ్బులు ఒక ఎత్తు, మన ఆరోగ్యం అంతకంటే పెద్ద ఎత్తు. మనం చాలా మంచిగా ఆరోగ్యంగా ఉండాలంటే మన ఆరోగ్యం కాపాడుకోవాలి. మంచి ఎక్సర్సైజ్ చేయాలి. ఏదైనా ఒక ఎక్సర్సైజ్ చేయాలి. చేస్తూ తప్పకుండా మన పిల్లలకు కానీ ఇప్పుడు వజ్రేశాన్ని చెప్పినట్టుగా మన ఇంట్లో వండిన ఫుడ్ పర్ఫెక్ట్ ఉంటుంది. ఆరోగ్యమైన ఫుడ్ మనం అందరం కూడా ఇంట్లోనే వండుకొని తింటే చాలా బాగుంటుంది. బయట హోటళ్ళల్లో కూడా చాలా కష్టమైన ఫుడ్ దొరుకుతుంది. కాబట్టి చాలా ప్రాబ్లం ఉంది. ఏదైనా ఆరోగ్యమే మహాభాగ్యం. పెద్ద మనుషులు కూడా చెప్పిండ్రు పూర్వం సంది. ఇప్పుడు కూడా మనం అంతా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. మన పిల్లలకు మనం కూడా అందరు కూడా హెల్త్ అవేర్నెస్ వచ్చింది. అందరు కూడా సిస్టమేటిక్లు ఉన్నారు. అందరు కూడా పార్కులలో యోగాలు చేస్తున్నారు, వాకింగ్ పోతున్నారు, జిమ్ములు పోతున్నారు. జిమ్ములు అయితే ముందు కనిపించకో, ఇప్పుడు అయితే గల్లీకో జిమ్ ఓపెన్ అవుతుంది. యూత్ కూడా బాగా జిమ్ చేస్తూ ఉన్నారు. ఇంకా చేయాలి, ఇంకా పోవాలి. ఇవాళ యోగా దినము ప్రపంచంలో 100 దేశాలలో ఈరోజు యోగా చేస్తున్నారు. లక్షల మంది, కోట్ల మంది ఈరోజు యోగా చేస్తున్నారు. మంచి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఈ యోగా డే. మనం అందరం కూడా ఆరోగ్యంగా ఉండాలి. జర ప్రెస్ మిత్రులు కూడా మంచిగా ఆరోగ్యం కాపాడుకోవాలి. ఎందుకంటే మీరు చాలా కష్టపడుతున్నారు ఎండల వానల. అందరం కూడా యోగా చేసి పర్ఫెక్ట్గా మన ఆరోగ్యాన్ని కలుపుకోవాలని కోరుతున్నాం. అందరికీ కూడా నమస్కారం, ధన్యవాదాలు. తిండిలో కూడా అన్ని కెమికల్ ఫుడ్స్ వాడుతున్నాం కాబట్టి మరి ఈ రోజు యోగా చేయడం, మరి ఆ రోజులలో మరి బ్రహ్మం గారు కాలజ్ఞానం చెప్పిన బ్రహ్మను నమాజ్ చేస్తారో మరి వాళ్ళు మరి ఈ రోజు ఏదైతే తెలంగాణ గారికి, మరి వజ్రేష్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఈ రోజులలో మనకి హెల్త్ మంచిగా ఉంటేనే మనం ఏదన్నా సాధించవచ్చు. అన్ని రంగాల్లో ముందుండాలంటే మెయిన్ మనకు కావాల్సింది హెల్త్. దీన్ని ఏన్షియంట్ టైం నుంచి, అంటే పురాతన కాలం నుంచి మన ఇండియాలో ఎట్లయితే ఇంపార్టెన్స్ ఇచ్చి యోగాని ఇచ్చేసినారో, కానీ ఈరోజు భారతదేశం ఒక్కటే కాకుండా బయట దేశాలలో కూడా దీన్ని ప్రాక్టీస్ చేసి పోస్టర్స్ కరెక్ట్గా వేసి హెల్త్ మనకి ఇంపార్టెన్స్ అనేది బయట దేశాల నుంచి కూడా అన్నీ చేస్తాం మనము. జిమ్ కానీ ఇంకా వేరే యాక్టివిటీస్ అన్నీ చేసినా కానీ మెయిన్ మనకి ఇన్హేల్ ఎగ్జేల్ వల్ల, మన శ్వాస వల్ల మన హెల్త్ని ఎంత మెయింటైన్ చేయొచ్చు అన్నది యోగా ద్వారానే తెలుస్తుంది. మరి మన సాంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్ళి భారతదేశంలోనే కాకుండా
బయట కూడా ఇది ప్రాక్టీస్ చేయడం అనేది మనం చాలా అదృష్టంగా భావిస్తూ మరి అంత ప్రాధాన్యత ఇస్తున్న యోగాకి మరి మన దగ్గరనే ఈ రోజులలో అసలు ఎవరు చేయట్లేదు. ఇప్పుడు కాలంలో ఏదైతే కోవిడ్ వచ్చిందో అప్పటి నుంచి చాలామంది అలర్ట్ అయ్యి హెల్త్కి ఇంపార్టెన్స్ ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రతి ఒక్కరికి ఇదొక మంచి అవకాశం యోగా పోస్టర్స్ చేస్తూ హెల్త్ని కాపాడుకోవడానికి. మరి నాకు కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ పేరు చెప్పి మీరు పరిచయం చేసుకోండి. నమస్కారం అండి, నా పేరు శంకరాచారి. నేను హఠయోగ ఆశ్రమ వ్యవస్థాపక అధ్యక్షుల్ని. రిషికేశ్లో రుద్ర యోగపీఠలో మా గురుగారు గగన్ జైన్ వద్ద నేను హఠయోగ అష్టాంగ విన్యాస విద్యలను నేర్చుకున్నాను గత 2 సంవత్సరాలుగా. అట్టి విద్యలను నేను ప్రజలకు అందించాలి, ప్రజలు ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశంతో ఇక్కడ దమ్మాయిగూడ పద్మశాలి టౌన్షిప్లో హఠయోగ ఆశ్రమం స్థాపించి అక్కడ ప్రజలందరికీ నేను యోగ విద్యను అందిస్తున్నాను. ఈరోజు వరల్డ్ యోగా డే, ప్రపంచవ్యాప్తంగా యోగా పండుగ జరుపుకునే రోజు. మన దేశ ప్రధాని ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలందరినీ ఒప్పించి యోగా యొక్క ప్రాముఖ్యత వాళ్ళకి తెలియజేసి వరల్డ్ యోగా డేని ఏర్పాటు చేసి 2015లో మొట్టమొదటి వరల్డ్ యోగా డే ఏర్పాటు చేయడం జరిగింది. వారి ఆలోచన ప్రజలంతా ఆరోగ్యంగా ఉండాలనే ఆధునిక యోగా ఆయన. సో ఆ ఉద్దేశంతో ఈ యోగాను మేము మా శాయశక్తులు మేము ప్రజలకు అందించి వారికి ఆరోగ్యాన్ని అందించాలనేదే మా ఉద్దేశము. ఈ యోగా అనేది తరతమ భేదం లేదు. పిల్లలు చేయొచ్చు, యువకులు చేయొచ్చు, ముసలి వాళ్ళు చేయొచ్చు. అనారోగ్యంతో దీర్ఘకాలిక రోగాలతో బాధపడే వాళ్ళు కూడా యోగా చేస్తే వాళ్ళకు యోగా నిత్యం సాధన చేస్తే వాళ్ళకు సంపూర్ణ ఆరోగ్యం చేకూరుతుందని చెప్పేసి ఇక్కడ హఠయోగా ఖచ్చితంగా చెప్తుంది. సో ప్రతి ఒక్కరు కూడా రోజులో 24 గంటలు మీకు అమూల్యమైన సమయం ఉంటుంది. అందులో 1 గంట మీకోసం మీరు కృషి చేసి నిత్యము యోగ సాధన చేస్తే మీకు శారీరకంగా మానసికంగా ఆరోగ్యం పొందడమే కాకుండా మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైనటువంటి స్థానానికి ఎదుగుతారని చెప్పేసి చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు చేస్తున్నాను. నమస్తే.